హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 70. ఇక స్టోరీ చూసేద్దాం. ముద్దులతో ఆ నొప్పిని మాయం చేస్తూ పూర్తిగా ఆమెలే కలిసిపోయి ఆమెను అతనిలో కలిపివేసుకుని ఆమె గుండెల మీద తల పెట్టుకుని పడుకుంటాడు సూర్య. సూర్య కొన్ని క్షణాలకు ఆమె గుండెల నుంచి పైకి లేచి పక్కకు జరిగి ఆమెను తన గుండెలపై చేర్చుకుని తనని హత్తుకుని ప్రేమగా ఆమె వైపు చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆమె వైపు అలాగే చూస్తూ ఉన్నాడు సూర్య. సంతృప్తి నిండిన మనసుతో, ప్రేమతో నిండిపోయిన హృదయంతో అతని కళ్ళల్లో నీళ్లు చెమ్మ వచ్చి చేరింది. అలాగే ధరణి కూడా సూర్య గుండెలపై తల ఆనించి అతని చుట్టూ చేతిని వేసి మరింత గాఢంగా హత్తుకుని వేగంగా కొట్టుకుంటున్న ఆమె గుండె సవ్వడిని అతని కన్నయ్య గుండె చప్పుడుకు హాయిగా కళ్ళు మూసుకుని సద తీరుతుంది. ధరణి కూడా ఎంతో సంతోషం నిండిన మనసుతో వెచ్చటి కన్నీళ్లతో అతని గుండెని తడిపేస్తుంది. ఆమె కనుల తడి అతని గుండెకు తాకగానే ధరణి చుట్టూ వేసిన చేతిని మరింత గాఢంగా బంధించి గట్టిగా తన వైపు అదుముకున్నాడు సూర్య. ఆమె మొహాన్ని ఎత్తి పొట్టి అని ఎంతో ప్రేమ నిండిన గొంతుతో ఆమెను పిలుస్తాడు సూర్య. సూర్య చేసిన అల్లరికి అతని వైపు చూడలేక అలాగే కళ్ళు మూసుకుంటుంది. ఆమె అతని వైపు చూడాలన్నా ఆమెకు అసలు ధైర్యం సరిపోవడం లేదు సిగ్గుతో. కానీ ధరణికి ఎందుకు తెలియదు, కానీ కళ్ళ నుంచి నీళ్లు జారుతూనే ఉన్నాయి. పొట్టి, నా వైపు చూడవే అంటాడు చాలా చిన్నగా. ధరణి మెల్లగా కళ్ళు తెరిచి సూర్యాన్ని చూసి అతని చెంపలపై చేతులను వేసి పెదాలపైన ముద్దు పెట్టి ప్రేమగా నచ్చిందా నా గిఫ్ట్ అంటుంది. సూర్య కూడా అంతే ప్రేమగా ఆమె నుదుటిపైన ముద్దు పెట్టుకుని నచ్చిందా అని చిన్నగా అంటావేంటే, ఈ బర్త్డేకి మర్చిపోని గిఫ్ట్ ఇచ్చావు పొట్టి. ఈ బర్త్డే నీకు నేను జీవితంలో అస్సలు మర్చిపోలేనంటాడు చాలా సంతోషంగా. ధరణి చిన్నగా నవ్వుతూ నువ్వు హ్యాపీగా ఉన్నావా కన్నయ్య అంటుంది అతని వైపు అలాగే చూస్తూ. సూర్య ధరణి వైపు ప్రేమగా చూస్తూ హ్యాపీగా అనే పదం చాలా చిన్నదే, నేను మాటల్లో చెప్పలేను హ్యాపీ మూమెంట్ని. నేను ఎలాంటి వాడిని అని నీకు తెలిసినా కూడా నన్ను ప్రేమించే యాక్సెప్ట్ చేసావు చూడు అని ఇంకా ఏదో చెప్పబోతున్న సూర్య మాటలను మధ్యలోనే ఆపేస్తుంది ధరణి. జరిగిపోయిన గతం వద్దు కన్నయ్య, ఇప్పటి నుంచి హ్యాపీగా గడిపే జీవితం కావాలి. మనం ఎంత హ్యాపీగా ఉండాలో అని ప్రతి క్షణం ఆలోచించాలి, కానీ జరిగిపోయిన దాని గురించి అస్సలు తలుచుకోవద్దు. నీ గుండెల్లో నేను ఉన్నాను అని తెలిసినప్పటి నుంచి నువ్వు ఎవరినీ తాకలేదని నాకు తెలుసు కన్నయ్య. నేను నీ జీవితంలో లేనప్పుడు జరిగిన విషయాలు నాకు అనవసరం. ఇప్పుడు జరిగేది నాకు కావాలి. అదంతా గతమంతా వదిలేయి. నీ నోటి నుంచి ఇంకొకసారి ఈ మాటలు రాకూడదు. అదంతా మర్చిపో అని అంటుంది ప్రేమగా. యాక్చువల్గా నేను నిన్ను అలా ఉన్నప్పుడే ప్రేమించాను కన్నయ్య. నేను సూర్యవర్మ బ్యాడ్ బాయ్గా ఉన్నప్పుడే అతన్ని నా మనసులో ఇచ్చేశాను. నువ్వు గతాన్ని తలుచుకుని గిల్టీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మీ గతాన్ని కళ్ళారా చూసినా కూడా పిచ్చిగా ప్రేమించాను. మనం రాబోయే రోజుల్లో ఇంకా సంతోషంగా ఎలా ఉండాలో ఆలోచించుకుందాం అంటుంది ధరణి. సూర్య ధరణి చెంప నిమురుతూ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చెయ్యకే. నేను భరించలేను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా నాతో చెప్పు. ఏ సమస్య అయినా ఇంకా నీ దాకా నేను రానివ్వను అనుకో. ఏదేమైనా సరే నా కోపాన్ని, నా ప్రేమని, నా ప్రతి ఒక్క ఎమోషన్ని ప్రేమగా భరించవే అని ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. మళ్ళీ సంగమానికి సిద్ధమవుతూ ఆమె కూడా అంతే ఇష్టంగా అతని చుట్టూ చేతులు వేసి అల్లుకుంటుంది ధరణి. అలా ఇద్దరు చాలా సంతోషంలో మునిగి తేలుతూ ఉంటారు. ధరణి కన్నయ్య అంటూనే అతనికి అనుకూలంగా మారిపోతూ అతనికి సహకరిస్తుంది. వదులు అంటేనే నువ్వు ఇలా నాకు కోఆపరేట్ చేస్తే ఎలానే వదిలేది అని తన పని తాను చేసుకుంటుంటే కంఠానికి ముద్దులు పెడుతూ ఉంటాడు తమకంతో సూర్య. ధరణి, మరి నేనేం చెయ్యను,
ఒకవైపు నీరసంతో మైండ్ వద్దు అంటున్నా నీ ప్రేమకి మాయకు నీ చేతులు చేసే మాయకు మనసు శరీరం ఆటోమేటిక్గా సహకరిస్తున్నాయి కరణ్య. మరి ఏం చేయమంటావు అంటుంది లో గొంతుతో ధరణి. ఆమె పూర్తిగా చాలా నీరసించిపోయింది పాపం అని అర్థమై, సరే ఈ ఒక్కసారి ఫినిష్ చేయి నువ్వు అని ఆమెను పూర్తిగా మరొకసారి అల్లుకుని తనలో కలిపేసుకుని గంటకు వదులుతాడు సూర్య. అలా అర్ధరాత్రి మొదలుపెట్టిన సయ్యాటికి సూర్యోదయంకి ముగించి అలసని శరీరాలతో ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. ధరణి సూర్యకి సర్ప్రైజ్ ఇవ్వాలంటే రాహుల్ విజయ్ ఆమెకు హెల్ప్ చేశారు. ఆమె ఏం కావాలి అన్నా సరే అన్నీ తెచ్చిచ్చారు. కానీ ధరణి మాత్రం రూమ్ అంతా డెకరేట్ చేసింది. తనకి ఇదంతా ఎలా వచ్చు అని అడగద్దు. ఆమె మాత్రం పెరిగింది అనాథ ఆశ్రమంలో. ఆమెకు ప్రతి ఒక్క పని వచ్చు. ఆమె చెప్పిన ప్రతి పనిని వాళ్ళు చేశారు. సూర్యకి బర్త్డే విషెస్ షార్ట్స్తో తెలియచేసింది కూడా వాళ్ళిద్దరూ. అదంతా చేసి ఇంటికి చేరుకునేసరికి పాపం చాలా టైం అయిపోయింది రాహుల్ విజయ్కి. ఎవరూ రూమ్లోకి వాళ్ళు వెళ్ళగానే అప్పటిదాకా మేలుకుని ఉన్న స్వప్న రమ్య ఒక్కసారిగా షాక్ అవుతారు. రమ్య రాహుల్ దగ్గరికి, స్వప్న విజయ్ దగ్గరికి ఇద్దరూ వెళ్తారు. రాహుల్ రూమ్లో వెళ్ళిన రమ్య, బావా ఇప్పటిదాకా ఏం చేసి వచ్చారు? బంగారం ఏం గిఫ్ట్ ఇచ్చింది అన్నయ్యకు అని ఎగ్జైట్గా అడుగుతుంది రమ్య రాహుల్ని. రాహుల్ రమ్యని పైనుంచి కింద వరకు ఒక్కసారిగా చూసి, ఏంటే నీకు చెప్పేది? చిన్నపిల్లలా ఉండు, వెళ్ళి పడుకోపో అంటాడు రాహుల్ రమ్యను ఒక్కసారిగా. రమ్య కోపంగా తన రూమ్లోకి వెళ్ళి, నన్ను చిన్నపిల్ల అనద్దు అంటే అలానే అంటాడు ప్రతిసారి. అసలు నేను ఏ యాంగిల్లో వీడికి చిన్నపిల్లలా కనిపిస్తున్నాను చెప్తా ఉండు నీ సంగతి అని ఫుల్గా రెడీ అయ్యి అరగంట తర్వాత రాహుల్ రూమ్కి వెళ్తుంది రమ్య ఒంపు సొంపులతో. అప్పుడే స్నానం చేసి వచ్చిన రాహుల్ డోర్ దగ్గర వయ్యారంగా నుంచున్న రమ్యని చూడగానే రాహుల్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. రమ్య లైట్ పింక్ కలర్ ప్లెయిన్ శారీలో నడుం కింద కట్టుకొని పల్లో వేసి లో నక్లిస్తో ఉన్న డిజైనర్ బ్లౌజ్ వేసేసి లైట్గా మేకప్ వేసి హెయిర్ అంతా ఒక సైడ్కి వేసి నడుము కనబడేటట్టుగా రెడీ అవుతుంది. డోర్కి చేతిని ఆంచి వయ్యారంగా ఉంటుంది, నిల్చుని ఉంటుంది. రాహుల్ కన్నా అర్పకుండా అలాగే రమ్య వైపు చూస్తున్నాడు. పల్చటి చీరలో కనిపించినట్టుగా ఉన్న నడుం మడత డోర్కి చేతిని ఆనించడం వల్ల ఒక సైడ్గా పుష్టిగా ఉన్న తన ఎద సంపద కనిపిస్తుంది. బంగారు పింక్ కలర్లో మిలమిల మెరిసిపోతున్న నాభి అంతా హాట్గా ఉన్న రమ్యను చూసి అంత ఏసీలో కూడా చెమటలు పడ్డాయి మన రాహుల్కి. రమ్య వయ్యారంగా నడుచుకుంటూ రమ్య వస్తుంది. వీళ్ళ సంగతి ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దామండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.